చూడగానే తినాలి అనిపించేలా ఉన్నటువంటి ఈ స్నాక్‌ని తయారు చేసుకోవాలంటే ఇంట్లో కాకరకాయ ఉండాల్సిందేనండి. ఎందుకంటే నేను చూపిస్తున్నది కాకరకాయ మంచూరియా కాబట్టి. ముందుగా 2 కాకరకాయలని ఇలా పీసెస్‌లా కట్ చేసి, ఉప్పు పట్టించేసి 2, 3 గంటలు ఉంచిన తర్వాత వాటర్ అంతా పిండేసి మంచినీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడంత ఉప్పు, 1½ టీ స్పూన్ ఎండుకారం పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ వేసి మిశ్రమాన్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాకరకాయ పీసెస్ వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్‌ని, కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి వీటన్నిటిని వేసి కొద్దిగా మాత్రమే ఉప్పును వేసి ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ చొప్పున సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ టమాటా సాస్ ఇవన్నీ వేసేసి ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయ పీసెస్ కూడా వేసి కొత్తిమీరని యాడ్ చేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే నోరూరించే కాకరకాయ మంచూరియా తయారైపోతుంది.